అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మల రామచంద్రయ్య. నేను మిత్రా ఫౌండేషన్. ఈరోజు మనం మిత్రా ఫౌండేషన్లో వివిధ కార్యక్రమాలు అమలు చేస్తూ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి వివిధ రకాలైన పథకాలని ప్రజలకు అవగాహన చేస్తూ 100 రకాల పథకాలలో భాగంగా ఈరోజు మరొక ముఖ్యమైన పథకాన్ని మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా మనం ఈరోజు వ్యవసాయ మౌలిక వసతుల సదుపాయం, దీన్ని ఇంగ్లీష్లో మనం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే ఈ కేంద్ర ప్రభుత్వం పథకం ఇది. ఈ పథకాన్ని ఇటు రైతులకు, మహిళలకు, తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ ఉత్పత్తులు తయారు చేసుకోవడం, ప్రాసెస్ చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం మరియు సౌకర్యాలు కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకోవడానికి మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పథకాలు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటిది, ఎవరు దీని యొక్క లబ్ధిదారులు, దీన్ని మనం పథకాన్ని పొందాలి అంటే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటిది, తర్వాత ఈ పథకంలో ఎలాంటి సౌకర్యాలు ప్రభుత్వం దీనికి కేటాయించబడుతుందనే విషయాలన్నీ మనం ఈరోజు కులకుశంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మేము మా మిత్రా ఫౌండేషన్ తోటి ఆల్రెడీ చాలా రోజుల నుంచి మేము ఈ సమాజానికి అందించాల్సిన ప్రభుత్వ పథకాలలో ప్రజలకు చేరే విధంగా, రైతులకు చేరే విధంగా మేము అవగాహన కల్పిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకాన్ని కూడా మీ అందరికీ అవగాహన చేయడానికి ఈ పథకాన్ని తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి చాలా రోజులైనా కూడా చాలామందికి ఈ పథకం అవగాహన లేక వీటి యొక్క గైడ్లైన్స్ ఏమున్నది అనేది తెలియక దీన్ని ఎట్లా మనం తెచ్చుకోవాలి, ఏ పథకాలకు మనకు ఉపయోగపడుతుంది అనేది అవగాహన లోపంతో ఈ పథకం ముందుకు పోలేకపోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి 1,00,000 కోట్ల నిధిని కేటాయించి, 1,00,000 కోట్ల రూపాయలంటే మామూలు మాట కాదు, మీరు అందరూ చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక మంచి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసిందని చెప్పొచ్చు. 1,00,000 కోట్ల రూపాయల మూల నిధిని సమకూర్చి దీనికి కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారెంటీగా, ఎవరైతే ఈ రుణాన్ని పొందడానికి కావాల్సిన అర్హులు ఉన్నారో వాళ్ళు తీసుకునేటప్పుడు బ్యాంకులన్నిటికీ మనకు గ్యారెంటీలు కావాలి, లేకపోతే మార్టిగేజ్ కావాలి, సెక్యూరిటీ కావాలి, మీకు సిబిల్ ఉండాలి, మీకు ఐటీఆర్ జిఎస్టీలు ఉండాలి అనేక కోణాలతోటి వీటిని ప్రజలకు అవగాహన లేకనో, రైతులకు అవగాహన లేకనో ఇబ్బంది పడేటువంటి రోజుల నుంచి దీన్ని కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా CGTMSE క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ని అమలు చేస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. కాబట్టి మరీ ముఖ్యంగా ఈ పథకాన్ని యొక్క రుణ పరిమితి కనీసం మనకు 2 కోట్ల వరకు కూడా దీనికి అర్హత, ఎలిజిబిలిటీ ఉందని చెప్పొచ్చు. ఈ పథకం మరీ ముఖ్యంగా వడ్డీకి సంబంధించిన రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి 2 కోట్ల రూపాయల రుణం తీసుకునేటప్పుడు మనకు 9% వడ్డీ పరిలోకి తీసుకుంటారు. దాంట్లో 3% వడ్డీ ఇంట్రెస్ట్ని మనం ఏదైతే ఉందో వారు సబ్సిడీ కింద కేటాయించడం జరుగుతుంది. దీని రుణ పరిమితి కాలం మొత్తం కూడా 7 సంవత్సరాలకు కూడా దీన్ని పొడిగించి 7 సంవత్సరాల వరకు మీరు తీసుకున్న రుణాన్ని రీపేమెంట్ కూడా చేసుకునే విధంగా మనకు సౌకర్యం కలిగి ఉంది. మరీ ముఖ్యంగా ఎవరు దీనికి అర్హులు అని అనుకున్నప్పుడు ఇప్పుడు రైతులు కానీ, మహిళలు కానీ, వ్యక్తిగతంగా కానీ, ఏదైనా సెక్షన్ 8 కంపెనీకి సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ, తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కానీ, స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ఫెడరేషన్స్, ఏజెన్సీస్ కూడా ఈ పథకాన్ని పొందడానికి అర్హులు ఉన్నారు. మరి దీని దరఖాస్తు ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే agriinfrastructure.gov.in అనే వెబ్సైట్లో మనకి బెనిఫిషరీకి సంబంధించిన రిజిస్ట్రేషను మన మొబైల్ నెంబర్ తోటి ఉంటుంది. వారి ఆధార్ కార్డు, వాళ్ళ మొబైల్ నెంబర్, వారి పాన్ కార్డు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, వారికి సంబంధించిన అన్నీ కూడా నేను చెక్ లిస్ట్ చాలా పూర్తిగా తెలియజేస్తా. వీటిలో ముఖ్యంగా ఈ పథకంలో ఎలాంటి యొక్క స్కీమ్స్లో ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసుకోవచ్చు అనేది కూడా ముఖ్యంగా పొందుపరచడం జరిగింది. మరీ ముఖ్యంగా గిడ్డంగులకు సంబంధించి గోదాములు ఏర్పాటు చేసుకోవడం కానీ, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసుకోవడం కానీ, ఈ ప్యాక్ హౌజులు, ఫెన్సింగ్ సంబంధించిన ఫామ్ హౌజులకు సంబంధించినవి ఇట్లాంటి హౌజెస్ డెవలప్ చేయడము, ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు ఏదైతే మనం ఫుడ్ ప్రాసెస్ ఉంటుందో ఈ ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి, ప్రైమరీ గ్రేడింగ్ సంబంధించి, స్టోరేజ్ సంబంధించి, ప్రైమరీ ప్రాసెస్ సంబంధించిన ఇండస్ట్రీస్, ఈ మార్కెటింగ్ సౌకర్యాలు, తర్వాత సరఫరా గొలుసుకు సంబంధించి, వాల్యూ అడిషన్కి సంబంధించి, ఉదాహరణకు ఒక
రైస్ మిల్ పెట్టుకోవాలనుకున్నా, ఒక పప్పు మిల్ పెట్టుకోవాలనుకున్నా, ఒక నూనె మిల్లు పెట్టుకోవాలనుకున్నా కూడా ఇలాంటి ప్రాసెస్ ఏదైతే వాల్యూ అడిషన్ చేసేటువంటిది ఉంటుందో వాటికి కూడా మనకు అవకాశాలు ఉంది. మౌలిక సదుపాయాల పైన, సోలార్ పైన కూడా ఏదైతే మనకు భగవంతుడు ఇచ్చినట్టు ఈ ప్రపంచంలో మనం కొనలేని ఒక సూర్యకిరణాలు, ఈ సూర్యకిరణాలని మనం సద్వినియోగం చేసుకుంటూ సూర్యరశ్మితోటి ఎలా మనము ఈ ఉత్పత్తి అయ్యే పవర్ని, కరెంటును ఉత్పత్తి చేస్తూ ఇటు ప్రభుత్వానికి కూడా తిరిగి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యర్థ పదార్థాలకు సంబంధించి వర్మి కంపోస్ట్ యూనిట్లు కానీ, తర్వాత బయోకి సంబంధించిన ఆర్గానిక్ మెథడ్లో పండించే వాటిని తయారు చేయడానికి కెమికల్ రూపంలో కాకుండా వీటిని కూడా మనం చేసుకోవడానికి స్మార్ట్ ఐరన్ ప్రాసెసింగ్ యూనిట్ రకరకాల ఈరోజు మనం చూస్తే అనేక రకాల స్మార్ట్ టెక్నాలజీ కూడా అవైలబుల్ ఉంది. ఐటీ టెక్నాలజీకి సంబంధించి వ్యవసాయంలో కూడా ఇట్లాంటి ఐటీ టెక్నాలజీని డెవలప్ చేయడము, తర్వాత ఇన్పుట్ ఉత్పత్తి సీడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఏదైతే మనం విత్తనాల ఉత్పత్తులు కానీ మనం ఉత్పత్తి చేసే వాటిని ప్రాసెసింగ్ ఎలా చేసుకోవాలి, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి, నర్సరీలకు సంబంధించి, పునరుత్పత్తికి సంబంధించినటువంటి వాటిని కూడా ఇన్పుట్ సంబంధించిన ప్రాసెస్లోకి తీసుకుపోవచ్చు. బయో స్టిమ్యులేషన్ ఉత్పత్తికి సంబంధించి కూడా బయో ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో మీరు తెలిసి ఇలా మార్కెట్లో మనకు సంబంధించిన ఈ ఆర్గానిక్ కాకుండా కెమికల్స్ తోటి చేసే వాటి ఉన్నాయి. కెమికల్ కాకుండా మనం ఆర్గానిక్ ఉత్పత్తులను ఎక్కువ ప్రమోట్ చేయడానికి, వీటి మీద అది చేయడానికి, తర్వాత డ్రై ప్రాసెస్ ఈ శుభ్రం పరచడం, ఎండబెట్టడం, ఆరబెట్టడం, గ్రేడింగ్ చేయడం, డ్రోన్స్ చేయడం, రిమోట్ ఫెన్సింగ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలని డ్రై చేసి ఎలాంటి ఉత్పత్తులు, ఉదాహరణకు మన దగ్గర ఈరోజు చూస్తే ఈ టమాటా డ్రై చేయడం కానీ, తర్వాత క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ డ్రై చేయడం, బెండకాయలు, దోసకాయలు ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక రకాలుగా డ్రై చేయడం, పౌడర్ చేయడం, ఇలాంటి ఉత్పత్తులను కూడా మనం డ్రై చేసి చేయడానికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత పట్టు పరిశ్రమ ప్రాసెస్కు సంబంధించి మరీ ముఖ్యంగా తేనెకు సంబంధించిన ఉత్పత్తి చేయడం, తేనె ప్రాసెసింగ్ చేయడము, కస్టమ్ నియమాల కేంద్రాలు ఏర్పాటు చేయడం, కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అంటే ఉదాహరణకు చెప్పాలి అంటే ఈ కస్టమర్ సిహెచ్సి అంటాం, కస్టమర్ హైరింగ్ సెంటర్స్ని, వీటిని వ్యవసాయ పనిముట్లు కానీ ఉదాహరణకు ఒక రకంగా తేనె బాక్సులన్నీ ఒక 1000 బాక్సులు ఒక దగ్గర పెట్టుకుంటే కావాల్సిన వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోవచ్చు. అదే రకంగా వ్యవసాయ పనిముట్లు కూడా అన్నీ ఇప్పుడు ట్రాక్టర్ కానీ, కొడలికి కొంచెం మొదలు పెడితే వరిగోసే మిషన్ వరకు ఒక గ్రామంలో ఒక సెంటర్లో ఒక కస్టమర్ హైరింగ్ సెంటర్ కింద కనుక మనం గుర్తించి అన్ని పనిముట్లు ఒక దగ్గర పెట్టుకుంటే కావలసిన వాళ్ళు రైతులందరూ కూడా అక్కడ నుంచి ఆ రెంట్ బేసిస్లో, కిరాయి బేసిస్లో తీసుకెళ్ళి వాళ్ళు వాడుకొని మళ్ళీ తిరిగి అక్కడ ఆ రెంట్ పే చేసి వాళ్ళ పనిముట్లను వాడుకుంటారు. కాబట్టి ట్రాక్టర్ వాడుకోవాలన్నా, వరిగోసే మిషన్లు వాడుకోవాలన్నా, ఒక స్ప్రేయర్ వాడుకోవాలన్నా అందరూ అన్ని కొనలేరు. కాబట్టి మనం రెంట్ బేసిస్లు నడపడానికి కూడా కిరాయి యంత్రాల కోసం ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్స్, ఈ వ్యవసాయ పనిముట్లే ఉండొచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ఏదైనా కూడా కస్టమర్ హైరింగ్ సంబంధించిన ఇవి కానీ, తర్వాత సౌర సంబంధించిన పంప్ సెట్స్ కానీ, సోలార్ పంపింగ్ సంబంధించి, హైడ్రోపోనిక్ సంబంధించి, పుట్టగొడుగులు, ఏరోనికల్ సంబంధించి, పాలీ హౌజులు, గ్రీన్ హౌజులు, రకరకాల కార్యక్రమాలన్నీ చేయడానికి మనకు దాదాపుగా ఒక 2 కోట్ల వరకు కూడా అవసరం పడుతుంది. కాబట్టి వీటిని మనం ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఈ వ్యవసాయ మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి దాదాపుగా మనం ఒక 20 రకాల కార్యక్రమాలు ఇందులో అద్భుతంగా చేసుకొని కావాల్సిన రుణం తీసుకొని మనం దీన్ని అప్లై చేసుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం దీనికి కావాల్సిన విధంగా బ్యాంకు ద్వారా రుణం ఇస్తుంది. ఈ ఇచ్చే రుణానికి కూడా బ్యాంకుకు మనం మార్టిగేజ్ చేయకుండా మనకు సిజిటిఎంఎస్ స్కీమ్ కింద కూడా దీనికి అవైలబుల్ ఉంది. కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకాన్ని ముఖ్యంగా అప్లికేషన్ చేసుకునే ముందు దగ్గరలో ఉన్న బ్యాంకుని కలవండి. ఆ బ్యాంకుకు సంబంధించిన ఆ వివరాలు, చెక్ లిస్ట్ ప్రకారం కూడా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ బ్యాంకు వారు అధికారులు పరిశీలిస్తారు. మన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు, మన పట్టా పాస్బుక్, మనం దేనికి యూనిట్ పెట్టుకుంటున్నాం, మన డిపిఆర్ ఏంది, మన సిబిల్ ఏంది, మనకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం ఏదైతే బ్యాంకు నుంచి తీసుకుంటున్నామో అక్కడ ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధార్ సంబంధించి కానీ, మన కేవైసీ డీటెయిల్స్ కానీ, మన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, మన జిఎస్టీకి సంబంధించిన ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ బ్యాంక్ అధికారులు పరిశీలిస్తారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, తర్వాత ఎక్కడ యూనిట్ పెడుతుర్రు, ఆ పెట్టబోయే యూనిట్ ల్యాండ్ సొంతమా లీజా, ఒకవేళ లీజ్ అయినా సొంతమైన దానికి సంబంధించిన ఎవిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకొని దానికి కావాల్సిన డిపిఆర్స్ అన్నీ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే అక్కడ ఉండే బ్యాంక్ అధికారులు మనల్ని పరిశీలిస్తారు. కాబట్టి ఈ పథకం యొక్క పూర్తి గైడ్లైన్స్ కానీ, ఈ పథకం యొక్క పూర్తి చెక్ లిస్ట్ కానీ మమ్మల్ని సంప్రదిస్తే మా మిత్ర ఫౌండేషన్ ద్వారా మేము ఇది అప్లికేషన్ చేసేయడం, దీని ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, దీనికి లబ్ధి ఉంటుంది, ఎలా అర్హత ఉంటుంది, ఏమేమి కావాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా మేము మీకు పూర్తి సలహా సూచనలన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఈ పథకంలో అప్లై చేయాల్సి వస్తే కూడా దీనికి కావాల్సిన
ఆ బిజినెస్ ప్లాన్ నివేదికలు కానీ దీనికి సంబంధించిన డిపిఆర్స్ నివేదికలు కానీ మా సిఏ తోటి మేము ఆ తగు రుసుము తీసుకొని దానికి మేము వారికి అందియడం కూడా జరుగుతుంది. కంప్లీట్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా మేము ఒకసారి అప్లికేషన్ టేకప్ చేస్తే ప్రాసెస్ అయ్యి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వడానికి మా మిత్రా ఫౌండేషన్ నుంచి మేము అందుబాటులో ఉంటాం. దీనికి కావాల్సిన అప్లికేషన్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సలహా సూచనల కోసం నా పేరు రామచంద్రయ్య, మాది మిత్రా ఫౌండేషన్ హైదరాబాద్ ఆఫీస్లో మాది కార్యాలయం ఉంటుంది. దీని ద్వారా మేము కావాల్సిన వివరాలన్నీ చేసి పంపుతాం. మా దగ్గర అనుభవజ్ఞులైనటువంటి సిఏ వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు, తర్వాత ఈ డిపిఆర్స్ రెడీ చేయడానికి కావాల్సిన కన్సల్టెంట్స్ వాళ్ళు అందుబాటులో ఉన్నారు. కాబట్టి వారి ద్వారా మా రైతాంగానికి ఎవరైతే ఇది లబ్ధి పొందాలనుకుంటారో పూర్తిగా దీని అవగాహన కల్పిస్తూ సలహా సూచనలు ఇస్తూ ఈ ముందు తీసుకెళ్ళడానికి మేము సంసిద్ధంగా ఉంటాం. నా నెంబర్ 9849041119 ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ సంప్రదించిన ఆ డీటెయిల్స్ పంపిస్తాం. మీకు పూర్తి కావాల్సిన అవగాహన కూడా మీకు తెలియజేస్తాం.